వెల్కమ్ టు రుద్ర టీవీ. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా సోమవారం తెరపడింది. ఇక హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియడంతో ఫిబ్రవరి 5న జరిగే పోలింగ్ పైనే ప్రధాన పార్టీలు బలమైన ఆశలు పెట్టుకున్నాయి. గెలుపుపై అటు ఆప్ నేతలు ఇటు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి ఢిల్లీలో పాగా వేస్తుందా, లేక జాతీయ పార్టీలన్న కాంగ్రెస్ బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటాయా? ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల తరపున అగ్రనేతలు చివరి రోజు కూడా సుడిగాలి ప్రచారం చేశారు. అధికారం కాపాడుకునేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అనేక హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. 2 దశాబ్దాలకు పైగా అధికారానికి దూరమైన బీజేపీ చివరి రోజు 22 రోడ్ షోలు నిర్వహించింది. 2013కు ముందు 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అసలు ఢిల్లీ ఓటర్ ఆశీర్వాదం ఎవరికి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు 2013 నుంచి ఢిల్లీలో ఆప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈసారి కూడా ఢిల్లీలో తమదే విజయమన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి 55 సీట్లు రావడం ఖాయమంటున్నారు కేజ్రీవాల్. అయితే మహిళలు భారీగా ఓటేస్తే ఆ సంఖ్య 60కి చేరుతుందన్నారు. ఢిల్లీ ఎన్నికలు మహిళా ప్రాధాన్యత ఉన్న ఎన్నికలని, మహిళలు చేయూతనిస్తే 60కి పైగా సీట్లలో ఆప్ గెలుస్తుందని, న్యూఢిల్లీ, జాంగ్పుర, కాల్గజీ సీట్లలో రికార్డు స్థాయి ఆధిక్యంలో పార్టీ గెలుస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆప్ అభ్యర్థులకు మద్దతుగా కేజ్రీవాల్, సీఎం ఆతిష్ రోడ్ షో నిర్వహించారు. ఇక బీజేపీ అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ ప్రచారం చేశారు. కేజ్రీవాల్ పై ఆఖరి ప్రచార సభలో విరుచుకుపడ్డారు అమిత్ షా. ఈసారి బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీ అధికారంలోకి రాగానే శీష్ మహల్ ను సామాన్య ప్రజల కోసం తెరుస్తామన్నారు. ఆప్ అవినీతికి ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. బడ్జెట్ లో 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ చేయడంతో మధ్యతరగతి ప్రజల ఓట్లు తమకే భారీగా పోలవుతాయన్న అంచనాలో బీజేపీ నేతలు ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఆప్, బీజేపీ పార్టీల ప్రచారంతో పోలిస్తే కాంగ్రెస్ కాస్త వెనుకబడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ కూడా బీజేపీ అభ్యర్థుల తరపున సుడిగాలి ప్రచారం చేశారు. ఎన్డీఏ పార్టీల నేతలు కూడా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ముఖ్యంగా యమునా కాలుష్యంపైనే 3 పార్టీలు ప్రచారం చేశాయి. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీకి ఒక్కొక్క సీటు కేటాయించింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రధానంగా దేశ రాజకీయాలు అన్ని ఉచితాల చుట్టూనే తిరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఉచితాలకు ఓట్లు రాలడంతో ఢిల్లీలోనూ పోటాపోటీగా పార్టీలు ఉచితాలను ప్రకటించాయి. గతంలో ఉచితాలతో 2 సార్లు విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మరిన్ని గ్యారంటీలను ఇచ్చింది. ఆప్ కు పోటీగా బీజేపీ కూడా ఉచితాల వాన కురిపించింది. కాంగ్రెస్ పార్టీ తానేమి తక్కువ తిన్నానా అన్నట్లు ఉచితాలను కుమ్మరించేసింది. కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఎన్నికలు సమీపించిన వేళ చివర్లో కేంద్ర బడ్జెట్ ఆదాయపు పన్ను మినహాయింపును బీజేపీ 12 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా బౌన్సర్ వేసింది. అయితే అధికార ఆప్ కు ఢిల్లీ ఎన్నికలు ఒక రకంగా సవాలే. అవినీతి వ్యతిరేక పునాదులపై పుట్టిన పార్టీ అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోవడంతో ప్రతిష్ట మసకబారింది. 10 ఏళ్లుగా ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. విద్య, వైద్యంలో చేపట్టిన చర్యలతో పాటు ఉచిత విద్యుత్, త్రాగునీరు గత 2 ఎన్నికల్లో అద్భుత ఫలితాలనిచ్చాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఫలించింది. ఈసారి అదే బాటలో ఆప్ పయనిస్తోంది. మహిళలకు నెలకు 2100 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఢిల్లీలో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు, దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పలువురు ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. భాజపా వ్యతిరేక ఓట్లు చీలుతాయన్న ఆందోళనలో ఆప్ ఉంది.
కాంగ్రెస్ తమకు దెబ్బతీస్తుందేమోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. మూడు పార్టీలు కూడా ఓటర్లపై ఉచితాల మంత్రాన్ని ప్రయోగించాయి. ఉచితాలతో ఏ పార్టీ ఓటర్లను ఆకట్టుకుంటుందన్న విషయం ఈ ఎన్నికలతో తేలనుంది. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.